హలో అండి. మేము కామేపల్లి పోలేరమ్మ గుడికైతే వెళ్ళాము. అయితే నేను ఇది నాలుగోసారి అనుకుంటా వచ్చింది. ఫస్ట్ సారి వచ్చినప్పుడు 7 ఇయర్స్ బ్యాక్ అయితే వచ్చాను. వేరే వాళ్ళు మొక్కుబడి ఉంటే అప్పుడు పిలిచారనమాట. మేము వెళ్ళాము. అప్పుడైతే అసలు ఎవ్వరు లేరు. జనము చాలా ఖాళీగా ఉండేది. గుడి కూడా కొంచెం వేరుగుండేది. ఇప్పుడు మొత్తం డెవలప్‌మెంట్ చేశారు. గుడి మొత్తము డెవలప్‌మెంట్ చేశారు. జనం కూడా అసలు తిరునాళ్ళలాగా ఎంతమందున్నారో చూడండి. అసలు నార్మల్‌గానే చాలామందున్నారు. ఆదివారము, శుక్రవారం పూట మాత్రం చాలామంది వచ్చి పొంగల్ పెట్టేసుకొని యాటలు కోసుకుంటారంట. మేము వెళ్ళిన రోజు ఒక్క రోజులోనే దాదాపు 100 యాటల దాకా కోసారు. అసలు జనం ఫుల్లుగున్నారు. అక్కడ రూములు తీసేసుకొని తర్వాత చైర్స్ అన్నీ ఇస్తారు. మనం వంట చేసేసుకొని ఇంకా మన చుట్టాల వరకు అలా పిలుచుకుంటూ ఉంటారనమాట. మేమైతే ఎప్పుడు వచ్చినా ఎవరన్నా మొక్కుబడి ఉన్నప్పుడు వాళ్ళు పిలిచేవాళ్ళు. మొక్కుబడి అంటే ఏదైనా మనం అనుకున్నప్పుడు ఖచ్చితంగా జరిగితేనే కదా ఇలాంటివి. చాలా మహిమగల అమ్మవారంట. చాలా మందికి ఒంట్లోకి అయితే వచ్చారు. నేను లైవ్‌లోనే చూశాననమాట. చాలా మందికి అమ్మవారు అయితే ఒంట్లోకి వచ్చి ఇంకా చెప్తూ ఉన్నారనమాట. మీలో ఎంతమంది ఇలాంటివి నమ్ముతారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అసలు ఎక్కడెక్కడి నుంచో వచ్చారనమాట ఇక్కడికి చాలామంది. ఇంతకుముందు ఇక్కడ వాష్‌రూమ్స్ గాని అలా ఏమీ లేవు. ఇప్పుడు వాష్‌రూమ్స్ కట్టించారు. అంతా డెవలప్‌మెంట్ అయితే చేశారు గుడంతా. ఎందుకంటే చాలామంది వస్తున్నారని చెప్పేసి. ఇక్కడ చాలా మహిమగల అమ్మవారంట. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.